హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఆనియన్ పకోడీ ఏ విధంగా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయే స్నాక్ ఆనియన్ పకోడీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందుగా ఆనియన్ పకోడీ కోసం నేనైతే 6 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ధనియాలు ఈ విధంగా నలుపుకొని 1 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాలు పకోడీలో చాలా బాగుంటాయి. అన్నీ వేసుకున్నాక వీటన్నింటినీ నొక్కుతూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవడం వలన కారం, ఉప్పు అన్నీ కూడా ఆనియన్స్కి మంచిగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే పకోడీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని వాటర్ వేయకుండా అంతా ఆనియన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మరి గట్టిగా నొక్కకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక అంతా పిండి ఆనియన్స్కి పట్టుకున్నాక గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పకోడీలో ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువగా వేయకూడదు. వాటర్ ఎక్కువగా వేయడం వలన పకోడీ మెత్తగా వస్తుంది. అవసరమైతే కొన్ని నీళ్లు మాత్రం చిలకరిస్తూ కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండినంతా కూడా బాగా నొక్కుతూ తయారు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పకోడీల మాదిరిగా పిండినంతా కూడా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలని కాల్చుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా వేయించేటప్పుడు కాసేపు కదపకుండా ఉంచి కాసేపు అయ్యాక ఈ విధంగా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.